ప్రైజ్ లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కుటుంబ ఆశీర్వాదకు ఆరాధనకు పాల్గొనలు పొందుతున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము ఈ సమయమున ఫ్యామిలీ స్పెషల్ ప్రేయర్ అనే నూతన కార్యక్రమమును ఏర్పాటు చేయడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వర్తమానంలోకి వెళ్లే ముందు చిన్న పాట పాడుకొని తదుపరి వాక్య ధ్యానాన్ని అధ్యయనం చేద్దాం. ఈరోజు యాకోబు పత్రిక 5వ అధ్యాయపు ధ్యానములను ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథములో వెళ్లే ముందు ఒక పాటను పాడుకుందాం. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను దాచిన నవ్య కృపా, నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను దాచిన నవ్య కృపా, నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దగిపోని. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిల్లెను. నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరజిల్లెను. నీ మహిమను ప్రకటింప నన్ను నిలిపెనే. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను దాచిన నవ్య కృపా, నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను దాచిన నవ్య కృపా, నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. గాలి తుఫానుల అలజడిలో గుడు చెదరిన గోవవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా, నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. నీ వాత్సల్యమే నవ వసంతము, నా జీవిత దినమున జన్మము. నీ వాత్సల్యమే నవ వసంతము, నా జీవిత దినములు ఆద్యంతము.
క్షణమైన విడువని ప్రేమామృతము. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను దాచిన నవ్య కృపా. నీదు కృపా కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలయా. అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములు హర్షించు వేళ నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని నా హృదయార్పణ దేవా మురిపించని నా గుణాతిశయములను కీర్తించని ఈ నిరీక్షణ నాలో కలిగించెని. ఈ నిరీక్షణ నాలో నెరవేరేనే. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను దాచిన నవ్య కృపా. నీదు కృపా కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా. Praise the Lord. Hallelujah. Hallelujah. Here is a mic of the క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. నిన్నటి దినాన యాకోబు పత్రిక 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం. ఈరోజు యాకోబు పత్రిక 5వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం నుంచి మనం చదువుకుంటూ మొత్తం 20 వచనాలు ఉన్నాయి. 20 వచనాలను మనం పరిశీలన చేద్దాం. గత దినము చెప్పాను, యాకోబు ఎవరు సౌండ్ చేయవద్దు. యాకోబు ఎవరు? యేసయ్య సహోదరుడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూద్దాం. ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చేడి ఉపద్రవములన్నిటిని గూర్చి ప్రలాపించి ఏడవండి. మీ ధనము చెడిపోయెను, చెమ్మటలు కొట్టి సాగెను. మీ ధనము చెడిపోతుందంట, మీ వస్త్రాలు చెమ్మటలు కొట్టిన వాయను. అంటే నిజలో మీ ధనం ఏమవుతుందంట? మీ ధనం ఏమవుతుంది? చెడిపోతుంది. ధనవంతులారా మీ మీదకి వచ్చే ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడవండి. నీ మీదకు వచ్చే ఉపద్రవాలన్నిటినీ, కష్టాలు కానీ, శోధనలు కానీ, సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, అవమానాలు కానీ ఏమైనా సరే వాటన్నిటిని గురించి ఏడవు. ఉపద్రవం అయితే నీ ధనము చెడిపోతుంది. ఒకానొక దినాన ఈ వస్త్రాలు చెమటలు కొట్టేవాయను, మీ బంగారము మీ వెండియు తుప్పుబట్టినవై
వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేస్తుందంట. బంగారం ఏమవుతుంది? ఏమవుతుంది? క్రైస్తవులు ఎక్కువ ఏం కొనకూడదు? బంగారం కొనకూడదు. ఇప్పుడు మనిషి బంగారం అధికమైన వాటిని మీరు ఆశించవద్దు, కానీ సరిపడనంతగా మీరు ఉంచుకోండి. కేజీలు ఉంచుకోమన్నాడు యేసు ప్రభు. యోషువ గారు చెప్పాడా? చెప్పలా? బైబిల్ చెప్తున్న మాట అది ఇంటికి అలా కొద్ది రాత్రి తెలియదు. మీ బంగారము తుప్పు బట్టి పడిపోతుంది. ఆ తుప్పు పట్టిన బంగారమే రేపటి దినమున మీ గురించి సాక్ష్యం ఇస్తుంది. ఏమిస్తుందంట? సాక్ష్యం ఇచ్చింది. అయితే చెప్తున్నాడు, అంత్య దినముల యందు చదవాలి, ధనము కూర్చుకొంటిరి. మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. ఇప్పుడు ఒక వ్యక్తికి పక్క చెవుల్లో కూలి 300 ఇస్తున్నారు. అసలు ఆ మనిషి కూలి ఎంత చెప్పాలి? కూలి ఎంత? కూలి 300, 400. ఆ బిగపట్టిన 100 రూపాయలు నువ్వు వారికి ఇవ్వకపోతేనంట ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడు. ఇదిగో మీ చేలో కోసిన పనివారికి మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచుండదంట. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతకు యెహోవా అధిపతకు ప్రభు చెవులో చుచ్చి ఉన్నది. మీరు భూమి మీద సుఖముగా జీవించి వద అంటే భోగస్తులైపోతున్నారంట. అంటే శరీరమునకు కావలసిన వాటన్నిటిని సమకూర్చుకుంటున్నాం. శరీరమునకు తగినట్టుగా జీవించాలని మానవుడు ప్రయత్నాలు చేస్తున్నాడు, పరితపిస్తున్నాడు. మీ భోగము పనికిరాదు. నీవు భోగస్తుడిగా మారితే వధించబడే రోజు నీ ధనము నీకు లెక్క చెప్పిద్దాం. ఏంటి ధనము లెక్క చెప్పిద్దాం. ఏమన్నాడు అక్కడ? మీ ధనము చదవాలి. దాని ముందు మీరు భూమి మీద సుఖంగా జీవించి భోగశక్తులై వదదినమునందు మీరు హృదయములను పోషించుకోండి. భోగస్తులై ఉన్నప్పుడు మీ కడుపు నిండుతుంది, మీ పొట్ట నిండుతుంది. కానీ వదదినమందు ఒక రోజు నీవు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు నీవు ప్రభు దగ్గర నిర్దోషివై నిలబడతావా? దోషిగా. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట తర్వాత మీరు నీతిమంతుడైన వారికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. ఎవరిని చంపారు మీరు? చంపారా? నీ సుఖభోగాల కోసం, నీవు నడుచుకునే విధానం కోసం, నీవు నిలబడుట కోసం, నీవు జీవించడానికి, నీవు తప్పును కప్పుపుచ్చుకోవడానికి నీవు నీతిమంతుడైన ఒక వ్యక్తిని ఏం చేశావు? సమాధి చేశావు. తప్పు నీవు చేసి శిక్ష ఎవరికి ఇచ్చావు? ఈరోజు చాలా మంది జీవితాల్లో, చాలా మంది కుటుంబాల్లో ఇది రన్ అవుతుంది. తప్పు చేసింది మనం, శిక్షను అనుభవించేది కాదు. ఈ లెట్ డేస్ అంటాం కదా,
క్రైస్తవుడికి 366 రోజులు శ్రమల దినాలే. ప్రత్యేకంగా శ్రమల దినాలని పాటించాల్సిన అవసరము ఏమనుందా? పెంతుకోస్తు సంఘాలకి అంతకంటే లేదు. ప్రత్యేకంగా శ్రమల దినాలు పాటించాల్సిన అవసరం 366 దినాలు శ్రమల దినాలే. క్రైస్తవుడు శ్రమలోనే ఉంటాడు. అనునిత్యము శ్రమతోనే జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ప్రత్యేకంగా శ్రమలేంటి? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటి? మీరు నా కొరకు ఏడవద్దు, మీరు నా కొరకు ఏడవమాకండి, నీ కొరకు, నీ పిల్లల కొరకు, వారి పిల్లల కొరకు ఏడు. నీవు నా కొరకు ఏడుస్తున్నావేమో, నా కొరకు నీవు ఏడవద్దు. ఈరోజు నువ్వు ఎవరి కొరకు ఏడుస్తున్నావు? శ్రమల దినాలు యేసు ప్రభు కొరకు ఏడవమన్నాడా? ఏడవమన్నాడా? లేదు. శ్రమల దినాలని ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉండి, మధ్యాహ్నం నుంచి రాత్రి కడుపు నిండా తిని, మళ్ళీ రేపు శ్రమల దినం, రేపు మళ్ళీ ఉపవాసం. ముందే 40 రోజులు బుక్క పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థించి, ఉదయం ఉండి మధ్యాహ్నం తింటావేంటి? అంతేనా? యేసు ప్రభు 40 దివారాత్రములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, శ్రమ సంభవించబోతుంది, ఆల్రెడీ శ్రమ సంభవించింది, యేసు ప్రభు దాన్ని కొట్టేశాడు. మీరు నా కొరకు ఏడవండి, ఏడవకుడి కానీ మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఈరోజు మీ ఎవరి కొరకు ఏడుస్తున్నావు? ప్రభువా, ఇదిగో నన్ను క్షమించు ప్రభువా, శ్రమల దినాల్లో ఒక్క రోజు కూడా ఉండలేకపోతున్నా ప్రభువా. ఎందుకు? అరడది ఇడ్లీ తిని సోలడు పాలు తాగి నేను ఉపవాసం ఉంటున్నా అంటానికి ఉపవాసం ఏంటి? అరడది ఇడ్లీ తిని సోలడు పాలు తాగి నేను ఉపవాసం ఉంటున్నా. ఈ ఉపవాసం ప్రభు చూడడు కదా. ఉపవాసం ఉన్నవాడు వైరాగ్యంగా ఉండాలి. ఇవి ఎంతసేపు ఉన్నా సరే జాగ్రత్తగా ఉండాలి. ఎంతసేపు ఉన్నా సరే నిగ్రహమైన మనసు కలిగి ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు మంచం మీద కూర్చోకూడదు. నీ ముఖం బయట ఎవరికి తెలియకూడదు. పరిస్థితి బైబిల్ చాలా విధంగా చెప్తున్నమాట. నీ పరిస్థితి ఎక్కడ, నీ జీవితం ఎక్కడుంది, నీ జీవితం ఎలా నడుస్తుంది? జనాంగం చదవండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. నీకుందా ఓపిక? ఓపిక ఉందా? మనకు ఓపిక ఉందా? సహోదరులారా చెప్తున్నాడు యాకోబు, దేవుని రాకడ వరకు మీరు ఓపిక కలిగి ఉండండి. ఈరోజు యేసు ప్రభు కార్యం చేయలేదు అంటే, దేవుడు నా జీవితంలో కార్యం ఎందుకు చేయడు? నేనంటే ఆయనకి ఇష్టము లేదా? ఒరే పిచ్చోడా, అమ్మ తల్లే, నీవంటే ఆయనకి ఇష్టం కాబట్టే, నీ జీవితంలో కార్యం చెయ్యాలి కాబట్టే నిన్ను సురక్షితంగా ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నాడు. నీవు ఆయనకి ఇష్టముగా ఉండకపోతే నిన్ను తీసుకెళ్లి గుంతలో పడేస్తాడు. కక్కలేక, మింగలేక, దిగలేక, ఎక్కలేక బయట ఉంటావు. ఈరోజు నీ దేవునికి ఇష్టమే, నీ జీవితంలో కార్యము ఆలస్యమైందంటే 10 రూపాయలు పెడితే ఏమొచ్చింది? టీ తాగాలి. టీ తాగాలంటే కొట్టోడికి ఏమిస్తావు? డబ్బిస్తావు. డబ్బిస్తే వాడు ఏమిస్తాడు? టీ ఇస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు కార్యం చేయాలంటే ప్రభుకి ఏమి ఇవ్వాలి? నువ్వు దాన్ని ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకుండా, నీ ప్రార్థనలో పవిత్రత లేకుండా, నీ నడవడికలో స్థిరత్వం లేకుండా పడిపోతూ లెగుస్తూ, పడిపోతూ లెగుస్తూ నేను నీ బిడ్డను ప్రభువా అంటే ఎలా కుదిరిద్ది? దేవుడి జీవితంలో కార్యము చేయాలి అంటే ఒక వైరాగ్యము కలిగిన భక్తిని చేయాలి. ఒక నూతనమైన స్థిరత్వమైన భక్తి చేయాలి. ఆయన ప్రభు చెప్తున్నాడు, సహోదరుడా, ఈ విశ్వాసములకు పరీక్ష ధైర్యం
చేయాలి? ఓపిక కలిగి ఉండాలి. ఓపిక ఉందా? ఓపిక సహించేది ఓపిక నా దగ్గర లేదు. ఓపిక ఏమైంది? నశించిపోతుంది. ఎందుకు నశించిపోతుంది? నిన్ను భూమి మీదకు పంపింది ఎవడు? ప్రభు. పంపిన వాడిని 3 పూట్ల అన్నం పెట్టాలా పెట్టకూడదా అని చూసేదేవుడు? బంధువులు, మిత్రులు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవ్వడు నిన్ను దగ్గరికి చేర్చడు. కానీ మరలా అటు ఇటు తిరిగి ఏ దేవుడినైతే నువ్వు దూషించావో, ఏ దేవుడైతే నిన్ను వెలుగు తీశాడో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి తన్నుకుంటా అక్కడ ఓపిక కలిగి ఉంది. నీ ఓపికే నీ జీవితానికి మార్గదర్శనం. యోబు ఓపిక కలిగి ఉన్నాడా? సమస్తాన్ని కోల్పోయాడండి. చాలా మంది అంటారు యోబు విశ్వాసములో నిలకడగా ఓపికగా ఉన్నాడు కదరా అంటే, ఇప్పుడు పాస్టర్ చెప్పేమాట అన్నా చెప్పరు. యోబుకి అప్పుల సమస్య లేదన్నా, నాకు అప్పుల సమస్య ఉంది, అందుకే యోబు ప్రశాంతంగా ఉన్నాడు. యోబుకి అప్పుల సమస్య ఉంటే యోబు కూడా అందరి చేత ఓపిక కలిగి ఉండటం మీందిరా అని దూకి చచ్చేవాడంట. ఎక్కడ? బావిలో. నా దేవుని బిడ్డలారా, యోబుకి నీవు భరించలేనంత గొప్ప గొప్ప సమస్యలే ఉన్నాయి. కొడుకు, కూతురు అందరూ ద్వేషించారు. ఒళ్ళంతా వ్యాధి వచ్చేసింది. కట్టుకున్న భార్య, జీవితాన్ని పంచుకుంటాను అన్న భార్య చివరికి హేళన చేయడం ప్రారంభించింది. చివరికి ఆ ప్రభువుని దూషించి చావరాదా అన్నట్టుగా కోరుకుంది. ఎందుకు కోరుకుందో తెలుసా? ఇది చస్తే ఇంకో పెళ్లి చేసుకున్నాను, ఈ కుష్ఠోడితో నేను జీవితము, ఈ వ్యాధి కలిగిన వాడితో జీవితం సాధించలేదు కదా. ఈరోజు ప్రియ తల్లి, చెల్లి ఇలాగే ఉన్నావు. నీ భర్త కంటే విశిష్టవంతుడు ఎవడు లేదు. నీ భార్య కంటే నీ గురించి ఆలోచన చేసే భార్య ఎవరు లేదు. గుణవతి అయిన భార్య దొరుకుతా అరదు అంటుంది బైబిల్. ఈరోజు కంటికి కనబడి కనిపించేవన్నీ సత్యము కాదు. కంటికి కనపడేవన్నిటిలో వ్యామోహం ఉంది, మోసం ఉంది, దగ, కుట్ర, ప్రేమ నడిరొడ్డున నిన్ను పిలిచి అక్కడ నీ పరువంతా తీసి బజార్ని ఇడుస్తుంది. ఈ వ్యామోహం నిన్ను అర్థవంతంగా అర్థం చేసుకునేదే నీ భార్య. ఎవరైనా నిన్ను విడిచిపెట్టి వెళ్ళొచ్చేమో కానీ నీ కుటుంబంలో నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు. సోదరుడా, నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు సహోదరి. ఎందుకంటే మీరు ఇరువురు ఏక శరీరమై ఉన్నారు. ఎందుకు తెలుసా? ఆనాడు ఆదాము ప్రక్కటి ఎముకల్లో నుండి ప్రభు ఏం చేశాడు? ఎముకను తీసి ఏమన్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమా, నాలో నుండి నువ్వు వచ్చింది కాబట్టి నిన్ను ఏమని పేరు పెట్టాడు అంటే బైబిల్ చదవట్లా అవ్వన్నా. ఈరోజు నీ భార్య, చాలా మందికి నేను ప్రార్థన చేసే ప్రభువా, చాలా మందికి పెళ్లిళ్ళు ఎందుకు అవ్వట్లేదంటే చేసుకోబోయే భార్య కొరకు, భర్త కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడంట నీ ఎముక ఎక్కడైతే ఉందో ఆ ఎముక దగ్గరికి ప్రభు నిన్ను నడిపిస్తాడు. అందు కారణము చేత చాలా మందికి వివాహాలు అవ్వట్ల. కొన్నిసార్లు పెళ్ళైన నెల రోజులకే వీళ్ళు విడాకులు తీసుకుంటున్నారంటే వీళ్ళిద్దరి వెముకలు ఒక్కటి కాదంట, రెండు వేరు వేరంట. వీళ్ళు ఒక వ్యామోహం చేత ఏకమై విడాకుల్లాగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ విడాకులు అయిపోయిన తర్వాత కాళ్ళ మేళ్ళ పడితే ఆయన కరెక్ట్గా సరిపోయి ఎముకొచ్చింది.
ఈరోజు నువ్వు ఎక్కడున్నావు చెప్తున్నాడు. నా సహోదరులారా, ప్రభు రాకడకు మీరు ఓపిక కలిగి నిలబడండి. నేడో రేపో నేను వస్తాను, నా రాకడ కొరకు మీరు ఎదురు చూస్తూ నా రాకడ విషయమై మీరు ఓపిక కలిగి మారండి. ఈరోజు ఎక్కడున్నావు? ఓపిక ఉందా? ఓపిక సహించేసి, ఓపిక దిగజారిపోయింది, ఓపిక నశించిపోయింది. చదువు. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షంను కడవరి వర్షంను సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొనుకు కదా. ప్రైజ్ లార్డ్. చదువు. ఏమన్నాడు తెలుసా? వ్యవసాయం చేసే రైతు తొలకరి వర్షము కోసం ఓపికగా ఎదురు చూస్తాడు. అతను ఓపికను బట్టి వర్షం పడుతుంది కదా? పడుతుందా? చూడుడి, వ్యవసాయం చేసే వ్యవసాయకుడు తొలకరి వర్షము కొరకు ఎంత ఓపికగా ఎదురు చూస్తూ ఉంటాడో ఆ ఓపికను పరిశీలన చేసి వర్షము కుమ్మరింపబడును కదా. మరి ఓపికను దేవుడు పరీక్షించి కావలసిన వనరులు ఇవ్వడా? ఇస్తాడు. రైతు కంటే నీవు సామాన్యుడివే కదా. రైతుకు వర్షం ఇచ్చిన దేవుడు నీ కుటుంబాన్ని కట్టడా? నెక్స్ట్, ప్రభు రాక సమీపించుచున్నది. ప్రభు రాకడ వస్తుంది. మీరును ఓపిక కలిగి ఉండుడి. దేవుడు రాకడ సమీపిస్తుంది, ప్రభు రాకడ సమీపిస్తుంది. మీరు ఓపిక కలిగి మారండి, నిలబడండి. మీ హృదయాలను స్థిరపరచుకొని, మీ హృదయాలను స్థిరపరచుకొని ఉండండి. సిద్ధపరచుకున్నావా? దేవుని సేవకు సిద్ధపరిచావా? ప్రభు ప్రణాళికలో నిలబడ్డావా? ఈరోజు ప్రభు వస్తే ఈ రాత్రి నేను ప్రభుత్వం వెళ్ళిపోవాలి. ఇది కాదు ఈనాటి జన సంచాలకులకు. ఈరోజు ఒక 4 కోట్లు వచ్చేస్తూ రేపు 4 మిద్దలు మేడలు కట్టుకొని 4 ఏసీలు బిగించుకొని నా ప్రాణమా తినము త్రాగము సుఖించుము సంతోషంగా జీవించు. ఇది ఈనాడు మనిషి ఆలోచన చేసింది. కానీ బైబిల్ చెప్తుంది, ప్రభు రాకడ కొరకు మీరు ఓపిక కలిగి మారండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సణుగుకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికలకు మాదిరిగా పెట్టుకోనడి. ప్రైజ్ లార్డ్. రాత్రి చెప్పా కదా, సహోదరులారా, ఒకళ్ళని ఒకరు సణుగు కొనుగు, ఒకళ్ళ మీద ఒకళ్ళు సణుగు కొనవద్దు. మీ మీద నేను నిర్మించిన నా ప్రవక్తలను ఏం చేయాలంట? సామాన్యులను సమాన భావముతో వారు చెప్పేవన్నీ జాగ్రత్తగా ఓపికగా విని పాటించు. అప్పుడు నీకు ఆశీర్వాదం. నువ్వు పాటించకపోతే నిత్య నరకానికి ఆహుతి అయిపోతావు. నువ్వు పాటించకపోతే పరలోకానికి దూరం అయిపోతావు. పాటించకపోతే 5 ఏళ్ళు కలుపుకొని తినే నీవు ఈ 5 ఏళ్లతో అడుక్కునే స్థితికి వెళ్ళిపోతావు. ఎందుకు? ప్రభు వాక్యమును మీరిపోయావు, ప్రభు వాక్యమును విడిచిపోయావు. యాజకుడు అవునంటే అవునే, యాజకుడు ఇది కాదు అంటే కాదు. ఎందుకు? నా యాజకుడులో నేనుండి నిన్ను నడిపిస్తాను. సేవకుడు, సేవకుడు అంటే అర్థం ఏంటి? సేవ చేయు సేవకుడు, నీకు సేవ చేయు. ఈరోజు దేవునికి మనిషికి మధ్యవర్తి సేవకుడు. తను తిన్నా తినకపోయినా, తను బాగున్నా బాగోకపోయినా, తను సంతోషంగా ఉన్నా లేకపోయినా తనకిచ్చిన బిడలను జాగ్రత్తగా క్రాఫ్ట్ చేయాలని యాజకుడు పరితపిస్తూ ఉంటాడు. తన కుటుంబ స్థితిగతులను కూడా అంతగా పరిశీలన చేయకుండా దేవుడు తనకిచ్చిన బిడలను వాళ్ళు సమయానికి జాగ్రత్తగా బాధపడకుండా ఉండాలని ఆశించేవాడే యాజకుడు. నువ్వు ప్రతినిత్యము నీ యోగక్షేమాలు అడుగుతున్నాడు అంటే యాజకుడికి
దేవుడు తనకిచ్చిన బాధ్యత. ఈరోజు నీ అయినోళ్ళు అడుగుతున్నారా యోగక్షేమాలు? అడుగుతున్నారా? యాజకుడికి కుటుంబం లేదా? యాజకుడికి బంధాలు లేవా? బంధుత్వాలు లేవా? ఉన్నాయి. యాజకుడు నీవు కాకపోతే ఇంకెవరు దిక్కు లేరా? యాజకుడు, సేవకుడు, ప్రభువు ఎవరినైతే వీళ్ళ కొరకు నువ్వు విజ్ఞాపన చేయమని నిర్మిస్తాడో వారి కొరకు ప్రతిదినము ప్రాధేయపడుతూ ఉంటాడు. నీ సమస్యని తన సమస్యగా మార్చుకొని నీ జీవితంలో కలుగుతున్న ఆరోపణలన్నిటినీ తన సమస్యలుగా మార్చుకొని ప్రతినిత్యము నీ యోగక్షేమాల కొరకు ప్రార్థన చేసేవాడే సేవకుడు. ఈరోజు నువ్వు సుఖంగా ఉన్నావండి, నువ్వు సౌఖ్యంగా ఉన్నావండి, నీవు ప్రతి ప్రయాణాల్లో విజయోత్సవాలతో నిలబడ్డావంటే నీవు చేసే భక్తి కాదు. ఈ కుటుంబము సంపూర్ణంగా నడిచి వెళ్ళిపోతుంది, అనారోగ్యం పాలవకుండా ఈ కుటుంబము ఏ బాధ లేకుండా ఈ కుటుంబం విజయోత్సవాలతో ముందుకు వెళ్తుందంటే నీవు చేసే భక్తి వలన కాదు. నీ కొరకు దేవుడు ఒక గొర్రె నుంచాడు. ఆ గొర్రె ప్రతినిత్యము నీ కొరకు విజ్ఞాపన చేస్తుంది. ప్రతి సేవకుడు విలువైన వాడే. ప్రతి సేవకునిలో మీరు పలకరిస్తే చాలు, సేవకునిలో ఎన్నో శోధనలు ఉంటాయి. మీరైతే సేవకునికి చెప్తారు, కానీ దేవుడు అన్నాడు, నా బిడ్డలు మీకు చెప్పాలి, కానీ మీకు కలిగే శ్రమను మీరు నాకు చెప్పాలి, కానీ నా బిడ్డలకి ఎప్పటికీ. నా బిడ్డలు వచ్చి నీకు చెప్పాలి, అందుకు నేను నిన్ను ఎన్నుకున్నాను. నీవు నా బిడ్డలకు చెప్పకూడదు. నీవు నా బిడ్డలకు చెప్పిన వేళ వాళ్ళు వారి సమస్యలు చెప్పడానికి ముందుకు రావాలి. అందుకే చాలా మంది సేవకులు ఒక పక్క శిథిలమైపోతూ ఉన్నా వారి బాధలు ప్రక్క వ్యక్తితో కూడా పంచుకోరు. కష్టం వచ్చినా ప్రభువే, సమస్య వచ్చినా ప్రభువే, ఆనందం వేసినా ప్రభువే. ఎందుకంటే దేవుడే మాకు ఆశ్రయత. దేవుడికి తప్ప మేము ఎవరికి చెప్తాం? ఎవరైనా చెప్పినా, ఎవరైనా మా బాధలు తీర్చగలడా? ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, నేను నిన్ను తగగా ఉంచుతాను కానీ తోకగా నేను మార్చను. ఈరోజు ఈ సేవకుని యోగక్షేమాలు తెలుసుకో. అయ్యా, సంతోషంగా ఉన్నారా? ప్రార్థనలో గడుపుతున్నారా? టయానికి తింటున్నావా? యోగక్షేమాలు తెలుసుకున్నారు. దేవుని దగ్గర యోగక్షేమాలు తెలుసుకుంటున్నావు. నీ సేవకుని నువ్వు గౌరవించకపోతావు వల్ల కుటుంబం శిథిలమైపోయింది. నీకు రావాల్సిన ఆశీర్వాదం శిథిలమైపోయింది. చాలా మంది సేవకుడు ఏంటి? సేవకుడికి ఏం బాధ? సేవకుడు 4 సంఘాల్లో సేవ చేస్తాడు, 30,000 40,000 వస్తాయి ఆయనకి వారానికి. ఆయనకి ఏం బాధ? నీకేం బాధ? సేవకుడు సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చింది కామెంట్ చేయడానికి. సేవకుడికి వచ్చేయో చూస్తావు, కానీ సేవకుడి నుండి వెళ్ళే మాత్రం సేవ చాలు. ప్రతి నిత్యము యాజకుడు చస్తూ బ్రతుకుతూ ఉంటాడు. ఒక మాట చెప్పనా? మీకు సమస్య వచ్చినప్పుడు మీరు మాకు వచ్చి చెప్తారు. మేము ఆ సమస్య కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత త్వరగా విజయాన్ని ఇస్తాడో. మేము సమస్యల్లో ఉన్నామంటే ప్రభు మా ప్రక్కనే ఉండి వాటి నుండి మాకు విడుదలిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. తన బిడ్డకు శ్రమ వచ్చినప్పుడు ఏ తండ్రి ఊరుకో? శరీరాను సంబంధమైన తండ్రి ఒక ఇంటిని కాపాడి జాగ్రత్తగా ఆ ఇంటిని నిలబెట్టాలి అంటే తనకు 100 బాధలున్నా తన కుటుంబంలో ఉన్న బిడ్డలకు చెప్పుకుంటాడా? అలాగే తన బిడ్డలకి ఏదైనా అయితే ఆ తండ్రి ఎంతగా రాకులాడతాడో.
ప్రతినిత్యము ఆయన పనిలో ఎదుగుతున్న మమ్మల్ని కూడా మాకు ఈ సమస్య వచ్చింది ప్రభువా అని మేము నోరు తెరిచి అడిగిన వెంటనే మా జీవితాల్లో ఇది కార్యం చేయంటనే అప్పటికప్పుడే దేవుడు అద్భుతము చేయడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రతి యాజకుడు క్షేమంగా ఉన్నాడు అంటే దేవుడు వారి మొరను పెట్టాడు. నీవెంత ప్రార్థన చేస్తే అంతగా నీవు ఆశీర్వదించు. చూద్దాం, చదువు. సహించిన వారిని కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశం తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్టు అవునంటే అవును కాదంటే కాదని ఉండవలెను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపమును చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీ తప్పిదములను ఒకరితోనొకడు ఒప్పుకోనడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే బహుబలం గలదే ఉండును. నీతిమంతుని యొక్క ప్రార్థన మనస్ఫూర్తిగా ఉంటుందంట. ఆ ప్రార్థనను దేవుడు వింటాడంట. ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉంది? మనపూర్వకంగా ఉందా? అంటే మనసులో ఇంకేం ఉండకూడదు, మొత్తం బయటపెట్టి అడగాలి ప్రభు. నీవు చేసే ప్రార్థన మనపూర్వకంగా ఉండాలి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. సగం కడుపులో దాబెట్టుకొని సగం ప్రభు దగ్గర నటించి సగం సేవకుడి దగ్గర నటించి ప్రార్థన ఈరోజు నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉంది చెప్పండి చెప్పండి. యాజకుడిని దేవుడు ఎందుకు పెట్టాడు? మీ కొరకు ప్రార్థనలు చేయటమే కాదు, మీ సమస్యల కొరకు ప్రార్థన చేసేటప్పుడు మీకు కొంచెం రిలీఫ్ అవుతుంది. అంతేనా? చెప్తున్నాడు, నీతిమంతుని ప్రార్థన మనపూర్వకంగా ఉంటుంది. ఈరోజు నీవు చేసే ప్రార్థనలు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. అంటే ఇది జరిగిపోయింది అన్నట్టుగా చేస్తే ఆ కార్యము జరగబడుతుంది. ఇది జరగలేదు అని చేసావంటే ఇది జరగదు. ఇంకా అంటే ఇంకా ఎప్పటికీ జరగదు. యేసు ప్రభుని నమ్ముకున్న ఎవడైనా సరే యేసు నామమున ఇది జరుగునుగాక అనాలి. వెంటనే నీ మాటను దేవుడు నెరవేరుస్తాడు. మనం అంటున్నామా మాట? అంటున్నామా ఇది జరగకూడదులే అన్న, నీకు తెలియదులే అన్న, ఈ అన్నకి తెలియకుండా ఆ అన్నకి ఏం తెలుసు? నీకంటే 4 ఆకులు ఎక్కువే, చదివితేనే కదా మిమ్మల్ని అందరినీ క్రాప్ చేసేది. మేము 4 ఆకులు ఎక్కువ చదవకపోతే మిమ్మల్ని అందరినీ క్రాప్ చేసేంత కెపాసిటీ మా దగ్గర ఆడుంది. నీ మైండ్ ఎలా ఉండిద్దు, ఆమె మైండ్ ఎలా ఉండిద్దు, ఈమె మైండ్ ఎలా ఉండిద్దు, ఆయన మైండ్ ఎలా ఉండిద్దు. ఈ మైండ్ అంతటిని ఏ మైండ్కి తగినట్లుగా ఆ మనిషికి సమాధానం ఇచ్చేంతగా చదివి ఉంటేనే కదా ఇచ్చేది. అంతేనా? అంతేనా? తర్వాత నా మాట ముగించడానికి వస్తున్నాను. ఏలియా మనవంటి స్వభావము కలిగిన వాడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. ప్రైజ్ ది లార్డ్. వర్షం పడకూడదని ఏలియా 3.5 సంవత్సరాలు ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంట. ప్రభువా, ఈ దేశానికి 3.5 సంవత్సరాలు అసలు వర్షం ఇవ్వమాకండి అని ప్రార్థన చేస్తే దేవుడు అంటే వర్షం ఆపేశాడు. యాజకుడికి ఏదైనా నచ్చితేనే ప్రార్థన చేస్తాడు, నచ్చకపోతే ఇది వద్దని చెప్తాడు. దేవుడు
నీవు తల కొట్టుకున్నా సరే అది చేయడు. ఇప్పుడు నువ్వు వెళ్ళే పని, నీవు చేసే పని యాజకుడికి నచ్చాలి. యాజకుడికి నచ్చితే నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఏలియా కాలంలో రాజులు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు? ఈయన ప్రార్థన చేస్తే దేవుడు వర్షాన్ని ఆపుతాడా? యాజకుడికి అది నచ్చలా. వెంటనే కొండెక్కాడు, ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షాన్ని మటుమాయం చేశాడు. కరువు సంభవించింది. ఇప్పుడు రాజు అంటున్నాడు, రాజా, యాజకుడా, దైవజనుడా, మా ప్రాంతంలో వర్షం పడులాగా ప్రార్థన చేయమన్నప్పుడు ఏలియా కన్నీరు కార్చి రోదన చేస్తూ ప్రార్థన చేస్తుంటే ప్రభు అంటాడు, 3.5 సంవత్సరాల తర్వాత మరలా వర్షాన్ని అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షము ఇచ్చింది, భూమి తన ఫలములను ఇచ్చింది. అవునా? ఏం చేశాడు? మరలా ఇక్కడ వర్షం వద్దు అని ప్రార్థన చేశాడు, వర్షాన్ని ఆపాడు. మరలా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు మరలా భూమికి ఫలం ఇచ్చాడు, ఆకాశానికి వర్షం ఇచ్చాడు. ఈరోజు నీ మీద నాయకుడుగా ఉన్నవాడు నీ జీవితంలో ఏదైనా కార్యం చేయాలి అంటే అతడు ప్రార్థన చేస్తేనే జరిగింది. యాజకుడు అంటే ఆషామాష అనుకున్నామా? ఆషామాష అనుకున్నామా? ఇది వద్దు ప్రభు అంటే ఆయన అక్కడ తాళం వేసేస్తాడు. నువ్వెంత కొట్టుకొని గింజుకొని ఏడ్చి అరచినా ఏమవుతుంది? సమస్యలు ఎవరికి చెప్పాలంట? ముందుకు వెళ్ళాలంటే ఎవరికి చెప్పాలి? నీ కొరకు మొరపెట్టాలి అంటే ఎవరు చేయాలి? యోషువ గారు, యేసు ప్రభు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మీ మీద అధికారి అయిన యాజకుడు సంతోషంగా నీ కొరకు విజ్ఞాపన చేస్తే నీకు పట్టజాలడంత విస్తారమైన దీవెన ఇస్తా. ముందు వచ్చిన 3వ వచనంలో 3వ అధ్యాయంలో నీ మీద అధికారి అయిన యాజకుడు రోదన చేస్తూ బాధ కలిగి ప్రార్థన చేస్తే ఎన్నటికి నీ జీవితంలో కార్యము. ఇది ఏలియా చేసిన పని. ఏం చేశాడు? ఏలియా కోపం వచ్చింది, యేసు నామములో ఈ ప్రాంతంలో వర్షం పడకుండును గాక అన్నాడు. నా కోపం వచ్చి యేసు నామములో ఇక్కడ కార్యము జరగకుండును గాక అన్నాను అనుకో, దేవుడు ఏం చేస్తాడు? నేను అంటాడు. బైబిల్లో ఒక మాట ఉంది, నేను ఎన్నుకున్న నా బిడల నోట నుండి వచ్చిన ప్రతి మాటను నేను నెరవేరుస్తాను, అక్షరాల నేను రుజువుపరుస్తాను. ఎందుకంటే నేను నెరవేర్చకపోతే లోకులందరి ఎదుట నా బిడలు ఏమైపోతారు? ఏదైనా చేయలేదు. ఆయన ప్రార్థన చేశాడంట, దేవుడు కార్యం చేయలేదంట. ఈ పాస్టర్ దగ్గర అభిషేకం అంటారని దేవుడు ప్రార్థించిన వెంటనే సమాధానాన్ని ఇస్తాడు. ఇది జరగాలి అని యాజకుడు మొరపెట్టిన వెంటనే జరుగుతుంది. దేవాయుడు కొంచెం తోకజాడిస్తున్నాడు, ఇది ఈ జీవితంలో జరగకుండా ఉంచమంటే దేవుడు నువ్వు చచ్చేంత వరకు దాన్ని మరలా మారు మనసు పొంది దారిలో గాడిలోకి వస్తేనే జరిగిస్తాడంట. అక్కడ యాజకుడు చెప్తున్నాడు, మళ్ళీ పాస్టర్ గారు అన్ని కలయి చేసుకొని చెప్తున్నాడు అంటావేమో సోదరా, అంతేనా? అన్నాడా లేదా? ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షము పడలేదు. అదే ఏలియా మరలా మొరపెట్టాడు. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ అడుగుతున్నారు, రాజైనా యాజకుడా మా యందు దయ ఉంచి రాజు చెప్పిన మాటలు మనసులో పెట్టుకొనక, రాజ్య సంస్థానంలో ఉన్న వాళ్ళు చెప్పినది మనసులో పెట్టుకొనక మా వైపు చూసి కొంచెం వర్షం ఇవ్వమని ప్రభువుని ప్రార్థన చేయమన్నప్పుడు వారి వైపు చూసి ఏలియా కనికరపడి ప్రార్థన చేసిన వెంటనే మరలా వర్షము కురిసెను, భూమి తన ఫలాన్ని తర్వాత సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు
ఆ. సత్యమునకు మళ్ళించిన ఎడల ఆ. పాపిని ఆగు, 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 ఆగు. మీలో ఎవడైనా దేవుని సన్నిధి నుండి తొలగిపోయినప్పుడు, సత్యం అంటే ఏంటి ఇక్కడ? దైవ సన్నిధేనా? ఆ? మీకే చెప్పాలి, మీరే విన్నారు. ఆ? మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయిన ఎడల, మీలో ఎవడైనా మరొకరిని మరలా సత్యములోనికి నడిపించినప్పుడు వారి జీవితము ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇప్పుడు మీరు సత్యం నుండి తొలగిపోయారు, మరలా మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి సత్యంలో కూర్చోబెట్టినప్పుడు మీరు కూర్చోవాలి. కూర్చోలేదనుకో ఆ తర్వాత ఏమైంది? పాపిని ఆ. వారి తప్పు మార్గం నుండి మళ్ళించువాడు ఆ. మరణం నుండి ఒక ఆత్మను రక్షించి ఆ. అనేక పాపములను కప్పివేయనని ఆ. తాను తెలుసుకొనవలెను. లార్డ్ మరణం నుండి ఎవరిని తప్పిస్తాడంట? ఒక ఆత్మను తప్పించిన వాడవుతాం. సత్యము నుండి ఎవరైనా జారిపోతే, ఎవరైనా పాపంలో పడిపోతే, ఇది మనం చేసే తప్పురా అని వాడిని మరలా పైకి తీసుకొచ్చి వాడిని జాగ్రత్తగా గాడిలో నీవు కూర్చోబెట్టి వాడి ఆత్మను నిత్య నరకము నుండి నీవు రక్షించిన వాడవుతావు. నీ అకౌంట్లో 2 లక్షల రూపాయల మనీ ఆర్డర్ ఎక్కడా? ఒక్క ఆత్మనైనా మనం రక్షించాలి. ప్రభు చెప్తున్నారు, సత్య మార్గమును ఎన్నుకున్న నీవు సరిపోతున్నావేమో, అలా నీవు ఆ మార్గం నుండి ఒక త్రోవను తెలుసుకొని ఆ త్రోవలో కూర్చోవడం ప్రారంభించు. నరకం నుండి నీ ఆత్మను తప్పించుకో, నీ జీవితాన్ని కట్టుకో. నేను తోడుగా ఉంటానని ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఏ బండ మీద పునాదిని వేసుకున్నావో పరిశీలన చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఈ వాక్యము నీ హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. యాకోబు పత్రిక ముగించబడింది. రేపటి దినాన 1 పేతురు పత్రికను ధ్యానం చేద్దాం. మోకరిద్దాం. ప్రేమస్వరూపి దయగలిగిన తండ్రి, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ దినము ప్రభువా బైబిల్ స్టడీలో యాకోబు 5వ పుస్తకాన్ని, 5వ పత్రికను అర్థవంతంగా 5వ అధ్యాయాన్ని తండ్రి ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లి. తండ్రి ఎత్తబడిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేసి దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దీవించును గాక. అందరికీ ప్రభువు పేరిట శుభములు. దేవుడి మీ జీవితంలో అద్భుతం చేయును గాక. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.